హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరుప్ స్టూడియోస్. టుడేస్ మూవీ అప్డేట్స్. విశ్వంబర మూవీ నుండి రామగీతం పాట విడుదల. చిరంజీవి కథానాయకుడిగా యూఈ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర. త్రిష, అషికా రంగనాథ్ కథానాయకులు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ వంశీ, ప్రమోద్ నిర్మాతలు. కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన ఈ పాటను విడుదల చేస్తున్నారు. భక్తి ప్రధానంగా సాగే ఈ పాట చిత్రీకరణ మనసులను హత్తుకునేలా ఉంటుందని చిత్ర డైరెక్టర్ వివరించారు. ఈ పాటతోటే ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టి సినీ వర్గాలు తెలియజేస్తున్నారు. ఇకపోతే అగ్ర కథానాయకుడు నాగార్జున నుంచి సోలో సినిమా వచ్చే ఛాన్సులుంది. నాసామి రంగా తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. ధనుష్తో కలిసి కుబేరా, రజనీకాంత్తో కలిసి కూలీలో నటిస్తున్నారు. అయితే ఈ సర్వే అనంతరం సోలోగా చేయనున్నట్లు సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తామని ఆయనకి పచ్చజెండా ఊపినట్టు సినీ వర్గాలు వివరిస్తున్నాయి. కథపై ఉన్న చర్చలు, కథపై ఉన్న నమ్మకంతో సినిమా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక నాగార్జున గారి బ్లాక్ బస్టర్ కోసం త్వరలోనే వెయిట్ చేద్దాం, చూద్దాం. తమిళ హీరో ధనుష్ కొత్త సినిమాను ప్రారంభిస్తున్నారు. కర్ణన్ సినిమాతో హిట్ కాంబినేషన్ అని పిలుచుకున్నారు దర్శకుడు మారీ సెల్వరాజ్. కథానాయకుడు ధనుష్ ఇప్పటి కలయికలో మరో సినిమా రాబోతుంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం D56గా వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. దీనికి మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ సినిమా ప్రకటిస్తూ మూలాలు గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయనే వ్యాఖ్యతో సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్టర్ని పంచుకున్నారు. వేల్స్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. చావా గర్జన మొదలైంది. నా గర్జనకు లొంగకపోతే పంజావేట తప్పదు. నా చావు ప్రతి మరాఠా ఇంట్లో ఒక శివాజీని, మరొక శంభాజీని పుట్టిస్తుంది. కానీ నీ చావు మొఘల్ సామ్రాజ్యాన్ని పతనానికి పునాది అంటూ ఇటీవలే బాక్సాఫీస్పై చంబాజీ మహారాజ్ దండెత్తి భారీ వసూళ్లను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ కథానాయకుడు విక్కీ కౌశల్ ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చావా. రష్మిక కథానాయిక లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఇటీవలే థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లను షేక్ చేసింది, రికార్డును కూడా సాధించింది. హాలీవుడ్ని ఒక ఊపు ఊపుతున్న డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ టైటానిక్, అవతార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ కృత్రిమ మేధస్సు అనేది చిత్రీకరణ ఖర్చును తగ్గించుకోవటానికే వినియోగించుకోవాలి తప్ప సిబ్బందిని తొలగించడం కాదని ఒక సంచలన వ్యాఖ్యను చేశాడు. జేమ్స్ కెమెరూన్ టైటానిక్, అవతార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు తెరకెక్కించిన దర్శకుడు ఆయన. ఇటీవల ఆయన స్టెబిలిటీ AI డైరెక్టర్ల బోర్డు. మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ తిరుప్ ఏర్పుల. థ్యాంక్ యూ.